హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలంగాణలోనే అతి పురాతన శైవ క్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి గుడికి వెళ్తున్నామండి. ఇక్కడ పరమశివుడు స్వయంభూగా వెలిచారని చెప్తారు. ఈ గుడి పెద్దపల్లి జిల్లాలో ఉందండి. ఓదెల గ్రామం నందు కరీంనగర్ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ పడుతుంది జర్నీ కరీంనగర్ నుంచి వెళ్ళాలంటే. మనం ఈ గ్రామంకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. వరంగల్ కాజీపేట నుంచి ట్రైన్ ద్వారా కూడా మనం రావచ్చు. ఓదెల అనే రైతు పేరు మీదుగా ఈ గుడికి ఓదెల మల్లికార్జున స్వామి గుడి అని, ఈ గ్రామానికి ఓదెల గ్రామం అని పేరు వచ్చింది. దీని గురించి నేను తర్వాత టెంపుల్కి వెళ్ళాక చెప్తా అండి. టెంపుల్కి వెళ్తున్నాము. రైల్వే గేట్ పడింది మధ్యలో. మా బ్యాడ్ లక్ 2 ట్రైన్స్ వెళ్ళిపోయాయి. ఇక్కడే 1/2 అవర్ వేస్ట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి దర్శనం మూసేశారు. 1:30 అయింది. గుడి క్లోజ్ చేసేసారనమాట. మళ్ళీ 3:30కి ఓపెన్ చేస్తారంట. ఇంత దూరం వచ్చినాక మళ్ళీ దేవుణ్ణి దర్శించుకోకుండా ఎలా వెళ్తాము? అందుకే 3:30 వరకు వెయిట్ చేసి దేవుడి దర్శనానికి వెళ్ళామండి. అప్పటి వరకు టెంపుల్లోనే చుట్టూ తిరుగుతూ అన్నీ చూశాను. ఆలయం ముందు భారీ నందీశ్వరుడు దర్శనమిస్తాడండి. ఆ పరమశివుని వాహనమైన నందీశ్వరుడే మొదటి పూజలు అందుకుంటుంటాడు. భక్తులు ముందుగా నందీశ్వరుని పూజిస్తారు. ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ పరమశివుడు స్వయంభూగా వెలిశారు. ఓదెల మల్లికార్జున స్వామి అని పేరెందుకు వచ్చిందంటే, ఇక్కడ పూర్వం ఓదెల అనే రైతు తన పొలంలో నాగలి పెట్టి దున్నుతుండగా పుట్ట అడ్డం వస్తుంది. పుట్టలో శివలింగం ఉందన్న విషయం ఓదెలకు తెలియదు. దీంతో నాగలితో దున్నుతాడు. అప్పుడు శివలింగానికి గాయం అవుతుంది. పరమశివుడు ఆగ్రహించి ఓదెలను శపించబోగా ఓదెల క్షమించమని కోరతాడు. అప్పుడు నీ పేరు మీదే శాశ్వతంగా ఓదెల మల్లికార్జున స్వామిగా ఇక్కడే నేను ఉంటాను, భక్తుల చేత పూజలు అందుకుంటానని పరమశివుడు సెలవిస్తాడు. అలాగే ఓదెల రైతుకు శాశ్వత స్వర్గాన్ని ప్రసాదించారని చెప్తారు. ఆ విధంగా ఈ గుడికి ఓదెల మల్లికార్జున స్వామి గుడి అని పేరు వచ్చింది. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న లింగానికి ఇప్పటికీ గాయం ఉందట. ఇక అప్పటి నుంచి మహాశివుడు లింగ రూపంలో భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఎంతో పురాతన చరిత్ర ఉన్న ఈ గుడిని కాకతీయులు తమ కాలంలో బాగా అభివృద్ధి చేశారు. మల్లన్న స్వామికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. కుడివైపు బ్రహ్మరాంబికాదేవి అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతూ సర్వమంగళకరంగా పూజలు అందుకుంటుంది. ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామి కండలేశ్వరునిగా కేతమ్మ మేడలమ్మతో కొలువు తీరి ఉంటాడు. ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ శైవ క్షేత్రంలో సీతారాముల ఆలయం కూడా ఉన్నది. దీనికి ఒక చరిత్ర ఉన్నది. పూర్వము శ్రీరాముల వారు సీతాదేవితో కలిసి వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించారట. అప్పుడు ఇక్కడ లింగ రూపంలో ఉన్న పరమశివుని పూజలు చేసి ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేశారని చెప్తారు. వారి సందర్శనకు గుర్తుగా సీతారాముల సందర్శనకు ప్రతీకగా ఈ ఆలయంలో సీతారాముల ఆలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక శైవ క్షేత్రంలో విష్ణువు ఆలయాన్ని, సీతారాముల ఆలయాన్ని కూడా ఏర్పాటు చేయడం దీని విశేషం.
ఆలయ ప్రాంగణంలో గండదీపం వెలిగించి కోరికలు కోరుకుంటే తమ గండాలన్నీ గట్టెక్కి తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అలాగే వేములవాడలో కోడెమొక్కులు ఎలా ఉంటాయో ఈ గుడిలో కూడా కోడెమొక్కులు తీర్చుకోవచ్చు. ఇక్కడ ఇంకా నవగ్రహ దర్శనం, వీరభద్రుని దర్శనం చేసుకొని బోనాలు వండి స్వామివారికి అన్నప్రసాదాలు సమర్పిస్తారు. భక్తులు ఇక్కడ పట్నాలు వేసి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఒగ్గు సంప్రదాయంలో పూజలు చేస్తూ పట్నాలు వేసి ఒగ్గు పూజారులు ఆ మల్లన్నను పూజిస్తారు. దేవుడా దైవాయో పువ్వుల మేలుకోవు దేవుడా దైవాయో గద్దపై మేలుకోవు దేవుడా దైవాయో మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు, ఉగాది బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు అత్యంత కమనీయంగా ఉంటాయి. పెద్ద పట్నాలు వేసి బోనాలు చెల్లిస్తూ మొక్కుబళ్ళు చేస్తూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి జాతరను జరుపుకుంటారు.